ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఉదయాన్నే ప్రార్థించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని మాట ఎప్పటికీ కూడా నిరర్ధకం కాదు. ప్రతి మాట మిమ్మల్ని తాకుతుంది. ఆ వాక్కు మిమ్మల్ని తాకగానే మీ జీవితంలో శక్తి కలిగిన కార్యములు ఆ వాక్కు జరిగిస్తుంది. నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి ఈ మాటలు నేను మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ మాటను నా కొరకే నమ్మండి, విశ్వసించండి, మీ జీవితంలో పొందుకోండి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీరు తెలియజేస్తున్న మీ ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే మీరు కూడా దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి. ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన మార్గంలో మీరు నమ్మకంగా నడవండి. పట్టుదల కలిగి ప్రార్థించండి. దేవుని కనుదృష్టి మీపై ఉండేలా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నీవింతవరకు అనేక మందిని ఆశ్రయించి, అనేక మందికి మొర్రపెట్టి, అనేక మందిని పిలిచి అలసిపోయావేమో. ఈ లోకంలో నీవు ఎవరిని పిలిచినా వారికి వెళ్ళి పలకొచ్చు, పలకకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీవు పిలువగానే నేను ఉత్తరమిస్తాను, నీవు మొరపెట్టగానే నేనున్నానని, నేను నీకు దగ్గరగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని. అయితే ఇక్కడ అప్పుడు అనే ఒక కండిషన్ మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనంలో మనం చూస్తే, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఎవరైతే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉంటారో, ఆయన యొద్ద ప్రతి విషయాన్ని గురించి, ప్రతి సమస్యను గురించి విచారణ చేస్తారో, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, న్యాయంగా ఆయన నీతిని అనుసరిస్తూ ఉంటారో, దేవుడు వారి పక్షంగా ఉంటాడు, వారి ప్రక్కన ఉంటాడు. ఏ కష్టమును గురించి వారు దేవుని దగ్గర మొరపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారి మార్గము దేవుని ఎదుట చాలా క్లియర్గా ఉంటుంది. దేవునికి వారికి మధ్యలో ఏ ఆటంకం ఉండదు. వారు తండ్రి అని పిలువగానే డైరెక్ట్గా ఆ మాట దేవుని దగ్గరికి చేరుతుంది. ఈరోజు ఒకవేళ నీవు అనుకుంటూ ఉండొచ్చు, నేను అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, ఎంతగా ప్రార్థించినా ఆయన నా ప్రార్థన వినడం లేదు, ఆయన నాకు జవాబు ఇవ్వడం లేదు, ఆయన పలకడం లేదని. అయితే చెవులుండి వినే దేవుడైనా, కన్నులుండి చూచే దేవుడైనా, నీ మాట ఆయనకి వినబడాలి, నీ ప్రార్థన, నీ మొర తిన్నగా ఆయన దగ్గరకు చేరాలి అంటే దేవునికి నీకు మధ్య ఏ అడ్డు కూడా ఉండకూడదు. ఒకవేళ ఏ అడ్డు ఆయనకు నీకు ఉన్నా సాతాను నీ ప్రార్థన ఎత్తుకొని పోతాడు. డైరెక్ట్గా దేవుని దగ్గరకు నీ ప్రార్థన చేరదు. ఆయనతో నీవు సమాధాన పడి ఉంటే నీవు ప్రార్థించగానే డైరెక్ట్గా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత మాత్రము ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయలేడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు. ఆయనపై ఆధారపడిన వారిని నిర్లక్ష్య పెట్టలేని ప్రేమ ఆయనది. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు ఆయన. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, బిగ్గరగా ప్రార్థిస్తూ ఉంటాం, గంటలు గంటలు ప్రార్థిస్తూ ఉంటాం.
అయితే ఆ ప్రార్థన నిజముగానే మొరపెడుతున్నామా? మన నోటిలో నుండి వచ్చే ఆ ప్రార్థన నిజమైనదేనా? స్వచ్ఛమైనదేనా? పెదవులతోనే చేస్తున్నామా? లేక కన్నీటితో మన పాపాలు ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? ఇష్టంతో ప్రార్థన చేస్తున్నామా? లేక తప్పదన్నట్లుగా ప్రార్థన చేస్తున్నామా? అలవాటుగా ప్రార్థన చేస్తున్నామా? లేక ఏదో ఒక కార్యము కొరకు ఆయన సన్నిధిలో మోకరిస్తూ ఉన్నామా? కార్యం జరిగిన తర్వాత ఆ ప్రార్థన మర్చిపోతున్నామా? కేవలం అవసరాల కోసమే ప్రార్థిస్తున్నామా అని ఒకసారి మనం పరిశీలించుకుందాం. తండ్రి, అవసరాన్ని బట్టి కాదయ్యా, నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డను. నా జీవితంలో ఏ కార్యం చేసినా చెయ్యకపోయినా నేనేమై ఉన్నానో నీ కృప వలన అయి ఉన్నానయ్యా. నీ కృప ఉంటే నాకు చాలయ్యా. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది. నేను ఎప్పటికీ నీ లోకాన్ని విడిచి నీ దగ్గరికి రావాలి. కాబట్టి ఈ లోకంలో నా స్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, నేను శాశ్వతమైన దాన్ని వెతకడానికి, దాని కొరకు ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి అయ్యా. నీ నీతిని, నీ రాజ్యమును మొదట వెతకడానికి నాకు సహాయం చేయండి అని నీవు గనక ఆసక్తితో ప్రార్థిస్తే, హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు నిజంగా మొరపెడుతున్న నీకు వెంటనే పలుకుతాడు. నేనున్నాను, భయపడొద్దని ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను అడగగానే, నా సమస్యను గురించి చెప్పగానే నేనున్నాను, భయపడుకో అని చెప్పేవారు ఎవరైనా నాకు ఉంటే బాగుండును. నేను పిలువగానే పలికేవారు ఎవరున్నా ఉంటే బాగుండును. నా కష్టంలో నన్ను ఆదుకునేవారు ఎవరున్నా ఉంటే బాగుండును. భయపడొద్దు, నేను తప్పక నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని ఎవరైనా నాకు చెప్పేవారు ఉంటే బాగుండునని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఈ లోకంలో ఎవరు నీ కష్టంలో ఆదుకోలేకపోవచ్చు. ఎందుకంటే వారు మనుష్య మాత్రులుగా ఎన్నో కష్టాల గుండా ప్రయాణిస్తూ ఉండొచ్చు. అయితే సృష్టికర్తని దేవుడు రోజు సెలవిస్తున్నారు, నేనున్నాను, భయపడొద్దు, పిలువగానే నేను పలుకుతాను, నిజంగా నన్ను పిలువు, నిజంగా నాకు మొరపెట్టు అని. కాబట్టి ఇంతవరకు ఒకవేళ నీవు అలవాటుగా ప్రార్థించావేమో, తప్పదన్నట్లుగా ప్రార్థించావేమో, ఆసక్తి లేకుండా ప్రార్థించావేమో, ఏదైనా నీ జీవితంలో ఆశించి దాని కొరకే ప్రార్థించావేమో. అయితే ఇది మొదలుకొని, తండ్రి నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డనయ్యా అని తండ్రి బిడ్డల వంటి సంబంధాన్ని కలిగి ఉండి నీవు ఆసక్తితో, ఇష్టముగా, నిజముగా మొరపెట్టు. ఆయన చిత్తానుసారముగా నీవు ఏది అడిగినా ఆయన దయచేస్తాడు. నీవు తండ్రి అని పిలువగానే పలుకుతాడు. నేను దేవునికి దూరంగా ఉన్నాను, నేను ఇలా ప్రార్థించను అనుకోవద్దు. నాకు ప్రార్థించడానికి ఇష్టం లేదు, నాకు ప్రార్థన రావడం లేదు, నేను ప్రార్థన చేస్తే ఆయన వినడేమో, ఆయన నన్ను యాక్సెప్ట్ చేయడేమో అనుకోవద్దు. మౌనంగా ఉండొద్దు. శక్తి తెచ్చుకొని తండ్రి అని పిలువు. శక్తి తెచ్చుకొని యేసునామమును పలుకు. శక్తి తెచ్చుకొని మోకరించి ఆయన సన్నిధిలో. తప్పకుండా ఆయన ప్రార్థన శక్తి నీకు దయచేస్తాడు. ప్రార్థన ఆత్మతో నేను నింపుతాడు. ప్రార్థనా శక్తితో నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. ఎందుకంటే ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మాత్రమే నీ కుటుంబాన్ని మారుస్తుంది. నువ్వు పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఆయన నువ్వు ఎంత హృదయపూర్వకంగా పిలుస్తావో అంత తొందరగా ఆయన పలుకుతాడు, నీకు జవాబిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా గట్టిగా ప్రభువును పిలుద్దాం, యేసునామమును పలుకుదాం, యేసయ్యను ఆహ్వానించుకుందాం. ఆయన మనసు కఠినమైంది కాదు, తప్పకుండా నీవు పిలువగానే పలుకుతాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. నా మౌనమే కదా నా దేవునిని మాట్లాడించు. నా నిస్సహాయ స్థితి కదా సహాయమును నాకందించు.
రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును. మూగవాడు కాడు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. ప్రేమగల తండ్రి, నీకు వందనాలైనా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పిలువగానే పలికే ప్రభువా, నేనున్నాను అని ఉత్తరమిచ్చే దేవా, మౌనంగా ఉండని దేవా, పిలిస్తే పలికే తండ్రి, విననేరకి ఉండునట్లు నీ చెవులు మందము కాలేదయ్యా, రక్షింపనేరకి ఉండునట్లు నీ హస్తము కురుచ కాలేదయ్యా. పిలిస్తే పలికే దేవా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో, నమ్ముతూ ఉన్నారో, తండ్రి అని పిలుస్తూ ఉన్నారో, నిజముగా మొరపెడుతూ ఉన్నారో, వారి పాపములకు పశ్చాత్తాపడుతున్నారో, ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో, ప్రతి ప్రార్థనను మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. మోకరించిన వారందరి మీద నీ ప్రార్థన శక్తిని కుమ్మరించండి అయ్యా. పరిశుద్ధాత్ముడ నీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. నీ శక్తితో నింపండి. ఎవ్వరు కూడా నీ జీవంతో మిగిలిపోకూడదు తండ్రి. అందరూ నీ జీవాన్ని పొందుకోవాలి, నీ శక్తిని పొందుకోవాలి, నీ కొరకు బలమైన వారుగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన అనేక మంది బిడ్డలు సమస్యల శోధనలో ఉన్నారు. కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన వినపంలకు తెలియజేస్తున్నారు తండ్రి. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వారిని పట్టి పీడిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఏ శోధన వారిని వేధిస్తున్న ప్రతి శోధన యేసు నామములో అణచివేస్తున్నాను. ప్రతి శోధనను విడిపించండి. ప్రతి విధమైన సమస్యలను విడిపించండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎవరు ఏ శోధనలో ఉన్నారో, ఎవరు ఏ వేదనలో ఉన్నారో అన్నిటి నుండి కూడా మీరు విడిపిస్తున్నారని, విడుదలిస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఘోరమైన పాపిని, నా ప్రార్థన దేవుడు వినడని నిరుసాహపడద్దు. నీవు నీ దోషాన్ని ఒప్పుకుంటూ తండ్రి నన్ను క్షమించని ఆయన సందులో మోకరించగానే ఆయన నీ పాపను క్షమిస్తాడు. నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. మంచి భవిష్యత్తును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసించిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.